శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని రామేంపేట పురవీధుల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ అన్నారు. రామేంపేట పట్టణంలో జరిగే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఓటర్ల నమ్మకాన్ని నిర్భయంగా ఓటు వేయడానికి, నిష్పక్షపాతంగా ఓటు వేయడానికి సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశామని, ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా వచ్చి ఓటు వేయాలని ప్రజలకు, ఓటర్లకు భరోసా కలిగించడానికి మీ భద్రత మా బాధ్యత అనే నినాదంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. మున్సిపాలిటీలో కొన్ని సమస్యాత్మకంగా ఉన్న వార్డులను గుర్తించి సీఐ వెంకట్ రాజాగౌడ్, ఎస్ఐ బాలరాజు ఆధ్వర్యంలో సిఆర్పీఎఫ్, క్యూఆర్టీసీ సిబ్బందితో పాటు జిల్లా పోలీసులతో కలిసి సుమారు 100 మందితో 12 వార్డులలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, ఎన్నికల నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు, రాజకీయ నాయకులు సహకరించాలన్నారు. రామయ్యంపేట మున్సిపాలిటీలో పరిధిలో 5 వార్డులు సమస్యాత్మకంగా గుర్తించామని, సంబంధిత వార్డులలో 150 మంది సిబ్బందితో ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తో పాటు రామయ్యంపేట ఎస్ఐ వెంకట్ రాజాగౌడ్, రామయ్యంపేట ఎస్ఐ బాలరాజు, చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, చినశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్, నార్సింగ్ ఎస్ఐ సుజనతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రామయ్యంపేట పట్టణంలో రాబోయే ఎల్లుండి జరగబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ ఉద్దేశం ఏంటి అంటే ఓటర్లలో ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని కలిగించడం. ఇది వాళ్లకు పోలీసులము నిర్భయంగా మీరు ఓటు వేయడానికి, నిష్పక్షపాతంగా మీరు ఓటు వేయడానికి ఒక సానుకూలమైన ఒక వాతావరణాన్ని మేము ఏర్పాటు చేశాము. మీరు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎలాంటి భయాందోళనలకు లోను కాకుండా మీరు నిర్భయంగా వచ్చి నిష్పక్షపాతంగా మీకు నచ్చిన వారికి మీరు ఓటు వేయండి అని చెప్పేసి ప్రజలకి, ముఖ్యంగా ఓటర్లకి అందరికీ కూడా మేము ఒక భరోసా కలిగించడము, మీ భద్రత మా బాధ్యత అన్న ఒక నినాదంతో మేము ఇవాళ ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కొన్ని సమస్యాత్మకమైన ఏవైతే వార్డులు ఉన్నాయో ఆ వార్డులలో కూడా మేము ఫ్లాగ్ మార్చు, ముఖ్యంగా మాకు సంబంధించిన ఫోర్సు, స్పెషల్ ఫోర్సు, డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ ఫోర్సు, తర్వాత సర్కిల్కి సంబంధించిన మొత్తం సబ్ ఇన్స్పెక్టర్సు, అదేవిధంగా సిబ్బంది, సిఐ వెంకటరాజగౌడు, అదేవిధంగా ఎస్ఐ బాలరాజు, వీళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ సుమారు ఒక 100 మంది పోలీస్ ఫోర్స్ తోటి ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఇది అంతా కూడా ఇప్పుడు ఈరోజు 5 గంటలకు మొత్తం అన్ని ప్రచారాలు, అన్ని పార్టీలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. ఇది సైలెన్స్ అవర్ అంటే ఇప్పుడు సైలెన్స్ పీరియడ్ అనేది స్టార్ట్ అయింది. అందులో భాగంగా మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఎవరైనా రాజకీయ పార్టీలు కానీ, మిగతా వాళ్ళు కానీ ఎవరైతే ఈ ఎన్నికల్లో మీరు ఎవరు కూడా ప్రచారం చేయడానికి, దీనికి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎలాంటి ప్రచారం అనేది చేసుకోవద్దు. తర్వాత పోలీసులు అంటే క్షుణ్ణంగా దీనికి సంబంధించిన మేము అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎల్లుండి జరగబోయే ఎలక్షన్స్ ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా మేము, మా సిబ్బంది అందరూ కూడా ఒక భద్రతాపరమైన అన్ని పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని పోలీసుకు సహకరించండి. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలాగా రామాయంపేట ప్రజలు మాకు సహకరిస్తారని చెప్పేసి ఆ విశ్వాసంతో మేము ఉన్నాము. మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు, శుభాభినందనలు. మొత్తము ఈ 12 వార్డులు ఉన్నాయి. ఈ 12 వార్డులలో మేము ముఖ్యంగా ఒక 5 వార్డులను సమస్యాత్మకమైన వార్డులుగా మేము గుర్తించడం జరిగింది. అదేవిధంగా మా ఫోర్స్ కూడా ఈ ఎలక్షన్ ఎన్నికల పోలింగ్ కోసం అని చెప్పేసి సుమారు ఒక 150 మంది సిబ్బందితోటి మేము ఇక్కడ ఏర్పాటు చేసినాము. దానికి అదనంగా మేము ఎయిర్ ఫోర్స్ కానీ, టీఎస్ఎస్పీ, ఈ స్పెషల్ బెటాలియన్ ఫోర్సు, తర్వాత క్యూఆర్టీ అంటారు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్, ఇవన్నీ రూట్ మొబైల్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ తోటి చాలా పకడ్బందీ ఏర్పాట్లు మేము చేయడం జరిగింది. సో దీనికి అంటే పూర్తి స్థాయిలో మేము ప్రిపేర్డ్గా ఉన్నాము.